హాయ్ అండి, మన చిరునవ్వుతో పలకరించే ఒక చిన్న పలకరింపు చాలు రోజంతా ఎంతో హ్యాపీగా ఉండడానికి. అందుకనే నా ప్రతి వీడియోలో ఎలా ఉన్నారు అని ఖచ్చితంగా అడుగుతాను. అదేం ఫార్మాలిటీ కాదండి, నిజంగా మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని. లాస్ట్ వీడియోలో పూసలాంటి నెయ్యి ఎలా ఇంట్లో మనం తయారు చేసుకోవాలో వీడియో చూసాం కదండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. చూసారా ఎంత కమ్మగా ఉందో, వాసన అయితే ఎంత బాగుందో. ఈ కమ్మడి నెయ్యితో మనం ఇంతకన్నా కమ్మగా ఉన్న మినపసున్నుండలు చేసుకుందాం ఈరోజు వీడియోలో. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చి మనమైతే మినపసున్నుండలు చేసుకోవడానికి మినపప్పు తీసేసుకున్నామండి. ఈ బియ్యం కొలిచే డబ్బాతో 3 డబ్బాలు నేను మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పు గురించి చాలా విషయాలు మీతో మాట్లాడాలండి. ఇది నిజంగా జరిగిన స్టోరీ కాదండి, నిజంగా జరిగిన విషయం. ఈ మినపప్పు ఫ్రై చేసుకుంటూ మనమైతే మాట్లాడుకుందాం. ముందైతే గ్యాస్ పై ముట్టించుకుందామండి. ఇప్పుడైతే మనం మినపప్పు ఫ్రై చేసుకోవడానికి వేసుకుందామండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మంచిగా ఈ మినపప్పు అంతా ఫ్రై అవుతుంది. మినపప్పు ప్రాపర్గా ఫ్రై అవ్వకపోతే మనకి మినపసున్నుండ అనేది టేస్టీగా రాదండి. చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం టైం తీసుకొని సున్నుండ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మినపప్పు గురించి మీకు ఒక స్టోరీ చెప్పాలన్నాను కదండి. మినపప్పు లేకపోతే మినపగుళ్ళైనా తీసుకోండి అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఈ స్టోరీ వింటే మీరు కూడా తీసుకోరు. మా పెళ్ళైన కొత్తలో ఒకరోజు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. అప్పుడు ఒక రిలేటివ్ వచ్చి చెప్తున్నారనమాట, వాళ్ళ ఊళ్ళో ఒక మదర్ అండ్ డాటర్ ఉన్నారనమాట. మదర్కి ఏమో 90 years, డాటర్కి ఏమో 75 years. మీకు ఇక్కడ డౌట్ వచ్చిందా? అంత ఏజ్ గ్యాప్ తక్కువగా ఉంది, వాళ్ళ మదర్ అండ్ డాటర్ ఎట్లా అయ్యారు అని. నాకు కూడా అప్పుడు అలాగే డౌట్ వచ్చిందండి. కాకపోతే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అప్పట్లో బాల్య వివాహాలు కదా, అలా తొందరగా పెళ్లి చేసేసేవాళ్ళు, ఇలా పిల్లలు కనేసేవాళ్ళు అని చెప్పారనమాట. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ఫ్యామిలీలో ఆ మదర్ అండ్ డాటరే మిగిలారంట. ఫైనల్గా వాళ్ళు ఏ టిఫిన్ చేసుకున్నా మినపప్పుతోనే చేసుకునే వాళ్ళంట. ఆఖరికి మనం మినపప్పు కడిగిన తర్వాత పొట్టు తీసి పడేస్తాం కదా, ఆ పొట్టును కూడా వాళ్ళు క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకొని దాంతో కూడా గారెలు వేసుకొని తినేవాళ్ళంటండి. 2 అంతస్తుల బిల్డింగ్ కూడా 90 years ఏజ్లో ఆమె ఎక్కి దిగేదంట. అంత హెల్దీగా ఉండేదంట ఆమె. మదర్ అండ్ డాటర్ ఇద్దరు చక్కగా 90 ఏళ్ళు ఒకరికి, 75 ఏళ్ళు ఒకరికి, 2 స్టేర్ల బిల్డింగ్ కూడా అలా ఎక్కి దిగేవాళ్ళంట ఆ వయసులో. నిజంగా విధి ఎంత విచిత్రమైందో కదండి. ఆ మదరు ఆ 90 years ఏజ్లో ఆమెకి ఆరోగ్యం బాగాలేక చనిపోయిందంట ఒక ఈవినింగ్. ఆ ఈవినింగ్ చనిపోయేలేక ఈ డాటర్ ఆమె దగ్గర పాపం కూర్చొని ఏడుస్తూ రాత్రంతా ఏడుస్తూ పొద్దునకి ఆ కూతురు కూడా చనిపోయిందంటండి. చావు కూడా ఆ తల్లి కూతుర్ని వేరు చేయలేకపోయింది. మనమేదో వర్క్ ఫాస్ట్గా ఇద్దని మినపగుళ్ళు యూజ్ చేస్తున్నాం కదండి. ఈ మినపప్పులో ఉన్న బలము, న్యూట్రిషన్స్ అంతా మినపగుళ్ళలో ఉంటాయా? ఈ పొట్టులోనే చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి. అందుకని నేను కూడా ఇంట్లో ఏ టిఫిన్ చేసినా కానీ మినపప్పుతోనే చేస్తాను. 50% మాత్రమే పొట్టు తీసేస్తా, 50% అట్లాగే ఉంచుతా. ఈ మినపప్పు ఎంత బలమో తెలుసా అండి? విరిగిపోయిన ఎముకలు కూడా కట్టుకుంటాయంట. మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఈ మినపప్పుతో ఆవిడ కుడుము చేసుకున్నా, మినపసున్నుండలు చేసుకున్నా. కొంతమంది పడి దెబ్బలు తగిలించుకుంటారు కదండి, ఏమైనా బోన్స్ చిన్నపిల్లలప్పుడు బోన్స్ పెరగడం అలాంటివి ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ మినపప్పుతో మనము చేస్తే వాళ్ళకి తొందరగా రికవర్ అవుతారంట. చేసుకునే సున్నుండలు ఎలాగో చేసుకుంటున్నాం కదండి, అలాగే మంచిగా న్యూట్రిషన్ వాల్యూ ఉన్న మినపప్పుతోనే చేసుకుంటే బాగుంటుంది. మినపగుళ్ళతో చేసుకోవడం కన్నా 10 minutes ఎక్కువ టైం పట్టింది అంతే. ప్రాసెస్ అంతా సేమే కదా, అందుకని మనం మినపప్పునే ప్రిఫర్ చేద్దాం. ఇంకా నుంచి మీ ఇంట్లో కూడా ఏ టిఫిన్ చేసుకున్నా మినపప్పే యూజ్ చేసుకుంటే
మీ హెల్త్కి ఎంతో మంచిది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపప్పుని ఫ్రై చేసుకున్నామా, పైన ఎర్రగా ఉంటుంది కానీ పప్పు లోపల మాత్రం ప్రాపర్గా ఫ్రై అవ్వదండి. వాటితో మనము మినప సున్నుండలు చేసుకున్న అంత టేస్టీగా ఉండవు. స్లిమ్లో పెట్టుకొని కొంచెం 2 minutes లేట్ అయినా ఫ్రై చేసుకున్నామంటే అప్పుడు టేస్టీగా వస్తుంది. 5 minutesలో దింపేస్తాం అనగా ఒక టీ గ్లాస్లో హాఫ్ బియ్యం వేసుకుంటున్నామండి. ఈ బియ్యం ఎందుకంటే లోపల నోట్లో చుట్టుకున్నట్టు ఉంటుంది కదా, మినప సున్నుండ తింటుంటే ఆ ప్రాబ్లం లేకుండా ఈ బియ్యం వేసుకుంటున్నాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఫ్రై అయ్యింది అనడానికి గుర్తు చూడండి, ఇట్లా గెంటెతో అంటే ఈ గెంటెకి ఏమీ అతుక్కోకుండా నీట్గా ఉంది. ఇట్లా ఉంటే ఫ్రై అయినట్టు ప్రాపర్గా. ఇప్పుడైతే వీటిని మనం ఫ్లేమ్ ఆపుకొని చల్లారబెట్టుకుందాం. ఈ మినపప్పు మనకి చల్లారేటప్పటికి మనము ఇంట్లో తయారు చేసుకున్నాం కదండి కమ్మన్ నెయ్యి. ఈ నెయ్యిని కొంచెం కరిగించుకుందాం. మినపప్పు చల్లారేలోపు బెల్లం తురిమి రెడీగా పెట్టుకుందామండి. నేను 3 డబ్బాలు మినపప్పు తీసుకున్నాను కదండి, దానికి 2 బెల్లం ఉండలు తీసుకున్నాను. బెల్లం చెక్కలు దొరుకుతాయి కదా, వాటికన్నా ఇలా ఈ ఉండలు అయితే ఇంకా టేస్ట్గా బాగుంటాయి. దీన్ని ఉండ బెల్లం అంటారు. ఆ చెక్క బెల్లంలో ఏంటంటే లైట్గా సాల్ట్ కలిసిది కాబట్టి అంత టేస్ట్ ఉండవు. ఈ ఉండ బెల్లం అయితే చాలా చూసారా ఫ్రెండ్స్, బెల్లం అయితే తురిమి రెడీగా పెట్టుకుందాం. ఇలా మనం చక్కగా బెల్లం తురిమి పెట్టుకుంటే సున్నుండలు చేసుకునేటప్పుడు బెల్లం ఈజీగా కలిసిపోయిద్ది. ఈ మినపప్పు అయితే చల్లారిందండి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుందాం. ఈ మినపప్పు వేసుకునేటప్పుడు మనం ఈ మినపప్పులో యాలక్కాయలు కూడా వేసుకుందామండి. ఇలాచి మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. చూసారా అండి, ఇట్లాగా పౌడర్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం అయితే ఇలా మిక్సీ వేసుకుందామండి. మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు తురిమిన బెల్లం ఉంది కదా, తురిమిన బెల్లాన్ని కూడా దీంట్లో కలిపేసుకుందాం. ఈ బెల్లం క్వాంటిటీ అనేది మన స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకుందామండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, దానికి తగ్గట్టు చూసి తీసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం బాగా కలిపేసేస్తాం. బెల్లం స్వీట్నెస్ అయితే సరిపోలేదండి, నేనైతే కావాలని తక్కువ తీసుకున్నా. నేను ఎందుకంటే ఈ షుగర్ కూడా కొంచెం కలుపుతాను అన్నమాట. సగం బెల్లం సగం చక్కెర వేసుకుంటే తింటుంటే ఈ షుగర్ క్రిస్టల్స్ అనేవి పళ్ళకి తగులుతూ చాలా బాగుంటాయి. అందుకని కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను నేను. ఒకసారి షుగర్ కూడా వేసుకొని కలుపుకుందాం. స్వీట్నెస్ అయితే ఇప్పుడు మంచిగా సరిపోయిందండి. ఇప్పుడైతే గీ మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ నెయ్యిని కరిగించి పెట్టుకున్నాం. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం సరిపోయిందా లేదా అని చూసుకుంటూ
ఇది కలుపుకుంటూ ఉండలు చుట్టుకుందాం. అసలు మంచి స్మెల్ వస్తుంది. ఇలాచి ఇవన్నీ వేసాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. ఇలా చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని మనకి ఉండకి వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా వస్తుంది. నేనైతే ఒక్కోటి చేసి పెట్టేస్తున్నా పక్కన. ఇలా పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టిన స్నాక్స్ బాక్స్లోకైనా ఈ సున్నుండలు చాలా బలం అండి. ఎదిగే పిల్లలు బోన్స్కి స్ట్రెంత్ ఉంటాయి. వాళ్ళు చదువుకోవాలి కదా, ఎక్కువ పుస్తకాలు వాళ్ళ స్టడీకి మించి అవన్నీ మొయ్యాలి కదా పాపం కూర్చొని, వాళ్ళకి మంచి బలం ఉంది. పాలిచ్చే బాలింతలైన ఇలా మినప సున్నుండ రోజుకొకటి తింటుంటే ఆ పాల ద్వారా బేబీకి కూడా మంచి బలం. నేను ఎప్పుడు ఇంట్లో చేసినా ఇలా సగం బెల్లం సగం షుగర్ వేసి చేస్తానండి. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తింటుంటే షుగర్ అనేది పళ్ళకి తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. టీ బెల్లం అయితే కొంచెం ఎగట్టుగా అనిపించినా ఇలా సగం బెల్లం సగం షుగర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ఇలా చేసుకొని చూడండి, మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇలా చక్కగా ఉండలు చేసుకుంటూ మధ్యలో జీడిపప్పు పెట్టుకుంటూ చక్కగా ఇలా ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వు ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు, అలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండ చుట్టుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సున్నుండలు కావాలా నాయన? ఒక్కొక్క సున్నుండ 20 రూపాయలు మాత్రమే. ఇంట్లో తయారు చేసిన గీతో తయారు చేసిందండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ సున్నుండలు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. ఇంత ఈజీగా మనం తయారు చేసుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ చూసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.